హలో హాయ్ అండి. నిన్నటి వీడియోలో అయితే కటింగ్ వీడియో చూసారు కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే నడుము పార్ట్కి ఇప్పుడు నడుము పట్టి అయితే వేస్తున్నాను. సో ఇదైతే మళ్ళీ స్టిచ్ వేసుకున్నాను అనమాట. గమ్ పెట్టాను కదా, తర్వాత కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి, లేకపోతే దారాలు ఊడిపోతాయి. అందుకనేసి స్టిచ్ అయితే వేసేసుకున్నాను అన్నిటికీ. ఈ విధంగా స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, లేకుంటే దారాలు ఊడిపోతాయి. ఇప్పుడు నడుము పట్టి కోసం 2 పీసెస్ అయితే తీసుకొని జాయింట్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. నేనైతే 3 పీసులు తీసుకున్నానండి. ఇక్కడ 3 పీసులు కలిపి ఈ విధంగా స్ట్రైట్గా జాయింట్ వేస్తున్నాను. ఖచ్చితంగా అయితే మీరు డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. చూసారు, ఈ విధంగా డబుల్ కుట్ వేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టిన దాన్ని పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ సింగిల్ స్టిచ్ వేసుకున్నా పర్లేదండి. ఇటు పక్క కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను పైన. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి సన్నగా 1/4 ఇంచులో ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా 1/4 ఇంచులో మనం మడత పెట్టి కుట్టిన తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన పెట్టి స్ట్రైట్గా మనము సమానంగా కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు మీద వారుగా మనము ఈ విధంగా స్ట్రైట్గా కుట్ అనేది వేసుకుంటూ రావాలి. అక్కడక్కడ మనం జాయింట్ వేసాం కదండి, అవి అయితే మనకి రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒకవైపుకే ఉంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా మనము ఎంతైతే మార్కింగ్ పెట్టామో అంతవరకే కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారంటే నీట్గా మనకు ఉగ్గులు లేకుండా నీట్గా ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో గుంజినట్టు అయితే నడుము పట్టి వేయకండి, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఎత్తుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే రివర్స్లో మనము వేసిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర సెంటర్లో, అలాగే ఇప్పుడు మనం పట్టి వేసాం కదా అక్కడైతే మనము ఈ విధంగా లాగి పెడితే మనకి కరెక్ట్ సెంటర్లో మనకి నడుముకి బ్యాక్ టక్స్లు అనేది వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము టక్స్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచులో మనము టక్స్ అనేది ఇక్కడైతే రఫ్ వేసుకోవాలి. ఫస్ట్ మూలగా రావాలన్నమాట. చూసారా, ఈ విధంగా మూలగా వస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మూలకి వచ్చేసరి సరిపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఈ విధంగా చూస్తారు కదండి, షోల్డర్ దగ్గర సెంటర్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కొంచెం లాగినట్టు అంటే మనకి కరెక్ట్గా సెంటర్ అనేది వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా మనము సెంటర్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/4 ఇంచులో స్టార్టింగ్ రఫ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, లేకుంటే ఊడిపోతాయి. ఊడిపోకుండా స్టార్టింగ్లో రఫ్ వేసుకున్న తర్వాత ఇట్లా మూలగా వస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది సరిపోతుంది. చూడండి, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టలేదండి కటింగ్ చేసేటప్పుడు అయితే. ఇప్పుడైతే మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి ఈజీగా చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి విధంగా ఆపోజిట్లో వేసి, ఇప్పుడు స్టార్టింగ్ ఉక్సులు పట్టి ఉంది కదండి, అక్కడి నుంచి ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చేయండి. అలాగే ఫింగర్స్ పక్కన కూడా ఒక 1/4 ఇంచు గ్యాప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ టక్స్ పెట్టిన తర్వాత ఆ టక్స్ కాడ నుంచి మళ్ళీ ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 ఫింగర్స్ తీసుకొని మళ్ళీ ఒక 1/4 ఇంచు కూడా టక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. అంటే అన్ని బ్లౌజెస్కి ఈ మెథడ్ కాదండి. సో అన్ని బ్లౌజ్ అంటే ఏ సైజుని బట్టి అలా 3 ఫింగర్స్ అలా పెట్టుకుంటారు. ఒక్కోసారి 4 ఫింగర్స్కి 1/2 ఇంచు డిస్టెన్స్ పెట్టి టక్స్లు అనేది వేసుకోవాలి. దీని గురించి ఇంకొక వీడియో అయితే నేను క్లారిటీగా చెప్తాను. సో ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా అని చెప్పేసి నేను ఫాస్ట్గా కుట్టేస్తున్నాను. మీకు కూడా కొంచెం వీడియో అవగాహన ఉంటుందని నేనైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండింటికి మనకి సెంటర్లో పెట్టుకుంటే సరిపోతుంది టక్స్. ఈ సంఖ్యలో టక్స్ వచ్చేసి మూలగా ఉంటుంది కదండి ఉక్సులు పట్టి, ఆ మూలక అనేది ఒక టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 టక్స్లకి మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. షేప్ అనేది కిందకి జారినట్టు ఉండకుండా మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే స్టిచ్చింగ్లో చూద్దామండి ఎలా స్టిచ్ చేయాలనేది. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకొని 2 టక్స్లకి సెంటర్లో పెట్టి ఈ విధంగా మూలగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదండి, ఈ కింద టక్స్కి అయితే డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి.
ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. మిగతా రెండింటికి ఒక సింగిల్ స్టిచ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం ఒక పావించి దారం అయితే ఉంచాలండి, కట్ చేయకూడదు. ఇప్పుడైతే ఉక్సులు పట్టీకి వెళ్ళి టక్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. మనం ఎక్కడైతే టక్స్ పెట్టామో ఆ టక్స్ కాడ ఒక పావించులో మనము కొంచెం మూలకు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. గుంజినట్టు వేసుకోకుండా ఊరికల్లా మనము ఫోల్డ్ చేసి పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా కదండి, ఈ 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత మనకి సంకల స్టిచ్ అని కూడా మనకి నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పై క్లాత్ సమానంగా ఉండేలాగా చూసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా ఉందన్నమాట. చూసారా, గుంజినట్టు లేకుండా షేప్ అనేది కింద కనిగినట్టు లేకుండా మనకి నీట్గా అయితే ఉంది. అదేవిధంగా దీన్ని కూడా కుట్టేసుకున్నాం. చూసారా, ఈ విధంగా 2 షేప్ బెల్ట్లు అనేది కుట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. కటింగ్ వీడియోలో చెప్పాను కదండి, షేప్ బెల్ట్ నేను ఫోల్డింగ్ చేసి కొడతానని చెప్పేసి ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. ఇవైతే 2 పీస్ తీసుకున్నాను, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. లైనింగ్ క్లాత్ని లైనింగ్కి వెళ్ళి ఈ విధంగా అడుగును పెట్టేసి పై క్లాత్ని పై వైపు పెట్టేసుకోవాలి. అంటే 2.5 ఇంచులు తీసాం కదండి, అది ఉక్సులు పెట్టికెళ్ళి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి 3 పీసెస్ అనేది సమానంగా పట్టుకొని ఈ విధంగా ఒక పావించులో మనము స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. 3 క్లాత్లు సమానంగా పట్టుకోవాలి. షేప్ బెల్ట్ టక్స్ అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ టక్స్ మీద అయితే స్టిచ్ అనేది పడకూడదు, నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 3 క్లాత్లు అనేది సమానంగా పట్టుకొని ఒకటి కూడా జారకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పై క్లాత్ ఉంది కదండి, అది ఇటువైపుకి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది ముడతలు పడకుండా నీట్గా స్టిచ్ అనేది ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అడుగును చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేస్తున్నాను. చూసారా, నీట్గా మనకి స్టిచ్ అనేది వచ్చింది, ఎక్కడా ఖర్చులు అనేది కనిపించలేదు. ఇక్కడ ఒక పావించ్ ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. చూసారా, ఈ విధంగా డబల్ అంటే పై క్లాత్ మిగిలింది కదండి షేప్ బెల్ట్ కింద ఎంతైతే ఉందో లైనింగ్ వరకు మనము ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి షేప్ పట్టీల దగ్గర దారాలు అనేది రాకుండా మనకి నీట్గా ఉంటుందన్నమాట. దారాలు పోగులు పోకుండా నీట్గా ఉంటుంది. బొటిక్ స్టైల్లో ఉంటుందండి, మనకి ఖర్చులు ఎక్కడ కనిపించవు. ఈ విధంగా నీట్గా షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. వెనక సైడ్ కూడా మనకి ఖర్చు అనేది ఎక్కడ లేదనమాట. అదేవిధంగా ఇంకొక దాన్ని కూడా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్న ఆ మధ్యలో టక్స్ ఉంది కదండి, టక్స్లో ఎంతైతే ఉందో కొంచెం 1 ఇంచ్ 1 పాయింట్ అలాగా మడత పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే సైడ్ జాయింట్కి వెళ్ళి కూడా మనము కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. కొంచెం హెచ్చులు తగులుకున్నా కట్ చేసుకొని లేకుంటే షేప్ బెల్ట్లో కన్నా కలిపేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా చూసుకోవాలి. అప్పుడు చూసుకుంటేనే మనకి చంక దగ్గర అనేది టైట్గా పట్టేసినట్టు ఉండకుండా, అలాగే చేతులు పైకి బ్లాక్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకైతే ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. సో కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా అంతే రావాలండి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం 1.5 ఇంచుతో నేను క్లాత్ అయితే తీసుకున్నాను, లైనింగ్ క్లాత్. ఇప్పుడైతే ఉక్సు పట్టి చూపిస్తాను. ఉక్సులు పట్టిని 1.5 క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చివరి కూడా ఒక 1/4 ఇంచ్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని కింద షేప్ బెల్ట్ కాడ నుంచి స్ట్రైట్గా మనము ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/4 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా 1/4 ఇంచులో మనము స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా. పై వైపును కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఉక్సులు వేసినప్పుడు మనకి నీట్గా వస్తాయి అన్నమాట. స్టిచ్ వేసుకోకుండా వేస్తే లైనింగ్ వరకే మనకి ఉక్సులు అన్నీ పడతాయి కదండి, నీట్గా అనిపించదు. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇంకొక మడత పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఫోల్డింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఉక్సులు పట్టి అనేది స్ట్రైట్గా కుట్టేసుకోవాలి.
చివర అయితే మనం ఫోల్డింగ్ వేసుకొని రఫ్ అనేది వేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఉక్సులు పట్టి మనకి స్ట్రైట్గా వచ్చిందనమాట, గుంజినట్టు రాకుండా. ఈ విధంగా ఉక్సులు పట్టిని స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి కోసం లైనింగ్ క్లాత్ చివర వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి మనము ఎలా ఫోల్డింగ్ చేసుకొని పై వైపున స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకొని మనం స్టార్టింగ్ లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసాం కదండి, ఆ స్టిచ్ మీదకి ఈ ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి ఉక్సులు పట్టి దగ్గర, కాజా పట్టి దగ్గర బ్లౌజ్ వేసుకున్నప్పుడు గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే రఫ్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. కాజా పట్టి అనేది ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా నీట్గా స్ట్రైట్గా రావాలన్నమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజా పట్టి ఈ విధంగా సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే ఒక పాయింట్ 2 పాయింట్స్ అలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఈ వీడియోలో అయితే ఇంతవరకే చూపించానండి. వీడియో అయితే లెంత్ అవుతుంది, అందుకనేసి నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఎలా వేసుకోవాలనేది, నేను ఎలా వేస్తాననేది పైపింగ్ చాలా ఈజీ మెథడ్లో మీకైతే చూపిస్తాను. సో ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుందండి. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.